మా ఆయన పిల్లలు కారులో ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా? ఊరు నుండి అయితే మా అక్క వాళ్ళు వస్తున్నారని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరారు. మాది రాగానే జూ పార్క్ వెళ్ళాలని గోల వేసి మేమందరం రెడీ అయ్యి జూ పార్క్ అయితే బయలుదేరాం. ఈ వర్షాకాలంలో వర్షాలు ఎప్పుడు పడతాయో మనకు అస్సలు తెలియదు కాబట్టి మేమైతే ముందు జాగ్రత్తగా గొడుగులు అయితే తీసుకొని వెళ్ళాము. టికెట్ కౌంటర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి టికెట్ తీసుకొని లోపలికి అయితే బయలుదేరాము. మేమైతే స్టార్టింగ్ ఫిష్ అక్వేరియం, లయన్స్, టైగర్స్ చూసి దారి మధ్యలో వెళ్తుంటే నాకైతే మేడిపని చెట్టు అయితే కనిపించింది. ఆల్ అనిమల్స్ చూసిన తర్వాత మేమైతే ఐస్ గోలా తినేసి అటు నుంచి ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరాము. ఇక్కడ మాది అయితే టేక్ ఆఫ్ అవుతున్న ఫ్లైట్లను చూసి తెగ ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయిపోయాం. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మా ఆది ఎక్సైట్మెంట్ అయితే తట్టుకోలేకపోయాము. మేమంతా ఎయిర్పోర్ట్ లో హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి ఫొటోస్, వీడియోస్ తీసుకొని అటు నుంచి దుర్గం చెరువుకి అయితే బయలుదేరాము. దుర్గం చెరువు నుండి కేబుల్ బ్రిడ్జి లైటింగ్ అయితే చాలా కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది. నాకైతే ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న వాటర్ ఫౌంటైన్ అయితే మ్యూజిక్ బేసిక్ సింకప్ కు అయితే ప్లే అవుతుంది. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది. మా షెన్ను సిద్దిక అయితే కలర్ఫుల్ వాటర్ ఫౌంటైన్ వైపు చాలా వింతగా అయితే చూసేస్తున్నారు. అటు నుంచి మేమందరం నైట్ డిన్నర్ చేసి ఇంటికైతే బయలుదేరాము. ఓకే, బాయ్ అందరికి.